హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ అయితే ఆదివారంది. అంటే ఈరోజు బ్లాగేనండి. ఇంట్లో పనులన్నీ చేసేసుకొని మిద్ది మీదకైతే బట్టలారేద్దామని పైకెళ్ళాను. పైకెళ్ళి చూస్తే మంచు మోడంలాగా పట్టుకొని చాలా బాగుంది. అంటే క్లైమేట్ చాలా బాగుంది. అందుకని కింద ఫోన్ ఉంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. చాలా బాగుందండి అసలు. నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఆదివారం అయితే వాషింగ్ డే అండి మాకు. పిల్లల యూనిఫామ్‌లు, సాక్స్‌లు, బూట్లు సాక్స్‌లు, నాప్కిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆదివారం రోజైతే వాషింగ్ డే లాగా పెట్టుకుంటాను. తర్వాత పోతే ఇక ఆడ చెట్లయితే చూపించాను కదండీ! బయట ప్రహరీ బయట అవి మన చెట్లేనండి. అక్కడ పిట్టల సౌండ్స్ విన్నారు కదా! ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా ప్రశాంతంగా ఉంటదండి అక్కడ. అలాగే దాన్ని వీడియో తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంట్లోకొచ్చేసేసి ఈరోజు టిఫిన్‌కైతే పూరి, కుర్మా చేద్దామని పిల్లలు అడిగారు. సరే అని చెప్పి దానికైతే ప్రిపరేషన్ చేసుకుంటా ఉన్నాను. పూరికైతే ఆల్రెడీ పిండిగా అయితే తడిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుర్మాకైతే రెడీ చేసుకుంటా ఉన్నాను. ఆలు కుర్మా చేస్తున్నానండి. ఆలు కుర్మాలో కొద్దిగా లాస్ట్‌లో శనగపిండి గాని యాడ్ చేస్తే సూపర్ టేస్టీగా వస్తుంది. కొద్దిగా చిక్కగా కూడా వస్తుంది. 2 టేబుల్ స్పూన్లు మాత్రమే శనగపిండి యాడ్ చేస్తానండి. ఎక్కువ వేయను. మళ్ళీ ఆ శనగపిండి వాసన పచ్చి వాసనలాగా అట్లా అనిపిస్తుంది. అందుకని 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వాడతాను. ఇప్పుడైతే పూరి దాన్ని పక్కన పెట్టేసుకొని అంటే ఉడుకుతా ఉంది అది ఒక పొయ్యి మీద. ఇంకో పక్కన పూరికైతే రెడీ చేసుకుందాం అని చెప్పి రౌండ్‌లుగా చేసుకొని వాటిని పూరికైతే రుద్దుతా ఉన్నాను. పూరి రుద్దుతున్నానని ఒకటే కానీ అవి షేపే రావట్లేదండి అసలు. అంటే వీడియో తీస్తున్నాను వాటికి కూడా అర్థమైపోయినట్టుంది. అందుకని షేపే రావట్లేదు. సరే వచ్చింది మనమే కదా తినేది అని చెప్పి అవి ఎట్లా వస్తే అలా చేసేస్తా ఉన్నాను. టైం అయిపోయింది. ఇప్పటికే 8:30 అవుతుంది. సరే అని చెప్పి మళ్ళీ వాటిని రుద్దేసాను. ఈలోపు మా వారు వచ్చేసారు. పిల్లలు ఫ్రెష్ అయిపోయారు. పూరి అయితే కాలుస్తూ ఉన్నాను. ఇవి కూడా ఎక్కువ బూరెల్లాగా పొంగలేదండి. మామూలుగా అయితే రౌండ్‌గా భలే ఇట్లా పైకి తేలుతాయి. ఇవి ఈరోజు బురిడి కొట్టించాయి నన్ను. మరీ అంత బాలేకుండా ఏం రాలేదు కానీ పర్లేదు బాగానే వచ్చాయి. మా పిల్లలకైతే టిఫిన్ పెట్టిచ్చేసాను. వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చారని చెప్పాను కదా! పూజ అయితే చేసుకున్నారు. పూజ చేశారంటే వాళ్ళు పూలు, కడ్డీలు, దీపం అయితే పెడతారండి. అంతకన్నా ఎక్కువైతే రాదు. సరేలే పిల్లలు కదా వచ్చిన కాడికి రానీలే అని చెప్పి వాళ్ళనైతే పూజ చేసుకోమని చెప్పాను. నేనైతే సాయంత్రం చేసుకుంటానండి. ఆదివారం రోజు అస్సలు ఖాళీయే ఉండదు నాకు. చెప్పాను కదా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఇస్తే బాగున్ను. కానీ ఆ రోజే పనులు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన టిఫిన్లు ఆ రోజే అడుగుతారు. పూరి ఇట్లాంటివి అంటే లేట్ అవుతాయి కదండీ. మామూలుగా స్కూల్ టైంలో అయితే చేయలేం కదా. ఒక సండే మాత్రమే చేస్తాను అట్లాంటివన్నీ. దమ్ బిర్యానీ అడిగారు. దమ్ బిర్యానీకి కావాల్సిందంతా ప్రిపరేషన్ చేసేసుకుంటా ఉన్నాను. ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దమ్ బిర్యానీకి ఎప్పుడు కావాలన్నా ఫ్రైడ్ ఆనియన్స్ వేపేసుకొని పక్కన పెట్టేసుకుంటే టైం కలిసి వస్తుందండి. ఇప్పటికే 11:30 ఎంతో అవుతుంది. సరేలే మళ్ళీ పిల్లలు ఆకలి అంటారు కదా అని చెప్పి సరసరని చేసుకుంటా ఉన్నాను. బాస్మతి రైస్ అండి అవి. దమ్ బిర్యానీకి బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది. ఒక అర కేజీ బియ్యానికి అర కేజీ బాస్మతి రైస్ అయితే సరిపోతుంది. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చిన్న పాప కన్నా కూడా పెద్ద పాప బాగా తింటుంది. వాళ్ళు అడిగారు కదా అని చెప్పి ప్రిపరేషన్ అయితే చేసుకుంటా ఉన్నాను. చికెన్ అయితే బాగా ఉడకాలండి. ఉడికినప్పుడే బాగుంటుంది. చికెన్ ఉడికిన తర్వాత రైస్ని అయితే 75% కుక్ చేసుకొని ఈ చికెన్లో ఎత్తి లేయర్గా యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ లేయర్గా వేసుకొని పైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా
ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను, ఎల్లో కలరు, నెయ్యి, ఒక గ్లాస్ అయితే ఇందాక కుక్ చేసిన వాటర్ అయితే వేసాను, వేసి దమ్ పెట్టేసాను, పైన రోల్ అయితే పెట్టేసానండి. ఇప్పుడు తీసి ఎలా వచ్చిందో చూద్దామని చెప్పి తీస్తూ ఉన్నాను. పిల్లలు వచ్చి అమ్మ నాకు పెట్టు అంటా ఉన్నారు. సరే అని చెప్పి దాన్ని చూస్తూ ఉన్నాను. సూపర్గా వచ్చిందండి, స్మెల్ అయితే అదిరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఒక్క జర ముద్దలాగా అనిపించింది, చూద్దాం ఈసారి ఇంకా బాగా వస్తుందేమో. నేను చేస్తానండి, చాలాసార్లు చేస్తున్నాను. మా పిల్లల్ని అడుగుతున్నాను ఎలా ఉందని, సూపర్గా ఉంది అని చెప్తున్నారు. ఇక అప్పుడైతే ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని కొద్దిసేపు అట్లా పడుకొని ఒక 5 నిమిషాలు అలా పడుకుంటానులేండి. తర్వాత ఏదో ఒక పని ఉంటుంది, స్టిచ్చింగ్ పను ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని అయితే వీడియో తీయలేదు. పిల్లలు ఉంటే వీడియో తీయాలంటే వల్లే కాదండి. వాళ్ళు అటు ఆడుకొని పోయినప్పుడు మాత్రమే వీడియో తీస్తున్నాను. వాళ్ళ ఇంట్లో ఉంటే అసలు టీవీ సౌండ్ పెంచేసి నాకు తెక్క పుట్టిస్తారు. చాలామంది అయితే అల్యూమినియాన్ని వాడొద్దు అంటున్నారు. చూద్దామండి, నిదానంగా తీసుకోవాలి. స్టీల్ గిన్నెలు అవి ప్రస్తుతానికి నా దగ్గర అవే ఉన్నాయి, అందుకని వాటినే వాడుతున్నాను. ఇక్కడ చికెన్ ఫ్రైకి అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను. పొద్దున దమ్ బిర్యానీకి కావాల్సిన వరకు వేసుకొని మిగిలింది ఎత్తి పక్కన పెట్టేసుకున్నాను. దాన్ని అయితే ఇప్పుడు ఒక పొయ్యి మీద ఉడకబెట్టుకుంటున్నాను. మరో పొయ్యి మీద వచ్చి లాస్ట్లో యాడ్ చేయడానికి పౌడర్కి అయితే రెడీ అంటే వేపుకున్నాను. ఫ్రైకి అయితే ఇప్పుడు ఆనియను, టమోటాలు అవన్నీ కడిగేసుకొని కట్ చేసుకుంటా ఉన్నాను. బాణలిలో అయితే ఫ్రైకి కావాల్సింది ఆయిలు అన్నీ వేసుకొని పక్కన చేసుకుంటా ఉన్నాను. టక చేసుకుంటున్నాను. మళ్ళీ రసం కావాలన్నారు, ఫ్రై చేసుకొని రసము, అలాగే అన్నం కూడా కుక్కర్లో అయితే పెట్టేశానండి. అప్పటికే 7:30 అట్లా అవుతుంది. నేను ఫ్రెష్ అయ్యి దేవుడు పెట్టుకొని చేసేటప్పటికి కొద్దిగా లేట్ అయింది. మధ్యలో నాకు పిండికి అయితే వస్తారండి, వాళ్ళకి వేసుకుంటూ ఇంట్లో పని అయితే చేసుకుంటా ఉన్నాను. పిండి వీడియో అయితే తీద్దాం అనుకున్నాను కానీ కస్టమర్లు వచ్చినప్పుడు వాళ్ళు ముందర తీస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అంటే నేను ఇట్లా యూట్యూబ్ చేసేది అది కూడా వాళ్ళకి తెలియదు కదా, ఈ అమ్మాయి ఏం చేస్తుందని చెప్పి నా సైజు చూస్తారని నేను దాన్ని తీయలేకున్నాను. ఎప్పుడైనా నాది వేసుకున్నప్పుడు పిల్లలనైనా తీయమని చెప్పాలి. బయట ఫోన్ పెడదామంటే ఈదిలో ఇల్లయ్యి మా ప్రహరీ కూడా డౌన్లో ఉంటుందండి, అందుకని అందరూ నా సైజు చూస్తుంటారని నేను వీడియో కూడా తీయలేకుంటున్నాను. మా వారిని ప్రహరీ గోడ పైకి పెట్టమంటే కిందకే పెట్టాడండి. ఫోన్ ఎత్తుకొని బయటకెళ్ళి అలా స్టాండ్లో పెట్టాను అంటే ఇంకా ఇట్లాగే చూస్తూ వెళ్తారు. నాకు కొంచెం స్టార్టింగ్ కదండి ఇప్పుడు, గిలిగిలిగా ఉంది. అలవాటైపోతే అదే అలవాటైపోతుంది. ఇక్కడొచ్చి ఫ్రై అయితే అయిపోయింది, చూసారు కదా పొద్దుపోయింది. ఓకే అండి, నా వ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.